నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నేను శైలజ. ప్రస్తుతానికి మనం హైదరాబాద్ గచ్చిబౌలి సిద్దిపేట నగర్లో అయితే ఉన్నాము. మరి ఇక్కడైతే హైటెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. ఇప్పుడే హైడ్రా జా క్రషర్ అయితే మరి ఇక్కడ ఉన్న 5 అంతస్తుల బిల్డింగ్ అయితే కూల్చుతుంది. మొత్తానికైతే మరి బిల్డింగ్ ఓనర్ కూడా రోధిస్తున్నారు. నాకు చెప్పకుండా చేయకుండా నా పక్కన ఉన్న స్థలంలో కూడా మరి ఇక్కడ గుంతలు తవ్వారు. ఆ గుంతల వల్లనే ఇప్పుడు బిల్డింగ్ కూడా పక్కకి ఒరిగిపోయింది. మనం ప్రస్తుతానికైతే అది విజువల్స్ లో చూస్తున్నాము. హైడ్రా క్రషర్ కూడా మరి బిల్డింగ్ నిర్మాణం అయితే కూల్ చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము. 5 అంతస్తుల భవనం పైనుంచి అంటే 5వ అంతస్తు నుంచి కూడా భవన కూల్చివేత అయితే కొనసాగుతుంది. మరి చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్లకి కూడా ఎలాంటి హాని జరగకుండా హైడ్రా అధికారులు అయితే అన్ని చర్యలు తీసుకొని బిల్డింగ్ కూల్చివేతలను అయితే కొనసాగిస్తున్నారు. మరి మొత్తానికైతే 5వ ఫ్లోర్ నుంచి కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరి ఇక్కడ చాలా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మొత్తానికైతే కూడా ఇక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. అలాగే ఎవరిని కూడా ఆ బిల్డింగ్ లో ఉంటారా? మా తమ్ముడు అది ఇల్లు మరి ఇప్పుడు సొంతం తమ్ముడు. ఇప్పుడు ఎట్లా కూల్ చేసేటప్పుడు చెప్పిరా? అంటే గుంతలు అంటే బిల్డింగ్ పక్కన ఆయన చెప్పలే. అక్కడికి మా తమ్ముడు ఒక రోజు వచ్చి చూసుకున్నంట. బిల్డింగ్ కడతా పక్కన బిల్డింగ్ కడుతుర్రు, మరి ఆయన ఎట్ట చేస్తాడో ఏందని ఒక రోజు వచ్చి చూసిండట. చూస్తే ఆయన ఏం చేసిండట, అన్న నీకు నన్ను మొదలు పెట్టేటప్పుడు నీకు ఫోన్ చేస్తా పో అన్న అని అన్నాడంట పక్కన ఆయన. అంటే సరే ఫోన్ చెయ్యి, ఏదైనా ఉంటే మాట్లాడదాము, నువ్వు నాకు చెప్పకుండా బండి పెట్టకని మా వాడు అన్నాడంట. అంటే మా ఊరిని చెప్పకోకుండా దబా బండి తెచ్చిండు. ఇక బునాది కల్లా పూటకంకాల ఆయన ఇష్టం వచ్చినట్టు తోమిండు. వీళ్ళు మా పక్కన వాళ్ళు పెదవూర దగ్గర వాళ్ళు, మా వాళ్ళు ఆలియా దగ్గర వాళ్ళు ఎదురుగా ఉన్నారు. మా తమ్ముని ఇల్లు ఎదుర్కొంటా వాళ్ళు ఫోన్ చేసినట్టు మా తమ్మునికి, లక్ష్మణ్ మీ ఇల్లు ఒక్కలేని పెట్టి మొత్తం లేపుతుండు, కిందంగా బునాది పెట్టి లేపుతుండు, బండి ఆల్రెడీ బునాది కాడికి పోయి లేపుతురు అని చెప్పారంట. చెప్తారక అప్పుడే డ్యూటీ కాడి నుంచి ఉరికొచ్చిండు. సార్కి చెప్పి డ్యూటీ కాడి నుంచి వచ్చిండు. ఇక వచ్చి గొడవ పెట్టుకొని అప్పటి నుంచి ఆపేసిండు మా తమ్ముడు. మీ తమ్ముడు ఈ బిల్డింగ్ లోనే ఉంటారా? అక్కడ ఉంటాడు కిరాయికి. వాళ్ళ సార్ వాళ్ళ ఇంటి కాడ సార్ కింద జీతం ఉండు కదా మేడం, ఆ సార్ ఇంటి కాడికి పోయిండు. ఇదే కిరాయికి ఇచ్చిండు ఆయన. అక్కడ సార్ కాడు ఉంటుండు. ఆ సార్ ఇంటి కాడ చాలా దూరం ఉంది, అది మణికొండలో ఉంటాడు మా వాడు. అమ్మ, మీరు అంటే బిల్డింగ్ ఒరిగిపోయే సమయానికి మీరు ఇంట్లోనే ఉన్నారా? ఇక్కడే ఉన్నాము మేము, బయట ఇక్కడికి వచ్చినాము. అందరు అన్నారు బిల్డింగ్ పడిపోయింది అంటే వంగిపోయిందంటే భయపట్టి అందరు కాల్ చేసిర్రు. ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు గ్యాస్ ఉంది, అది ఉంది, మా డబ్బులు ఉన్నాయి, అవి ఉన్నాయి అన్నారు. అంటే మళ్ళీ తెచ్చుకోర్రి, గ్యాస్ ఒకటి తెచ్చుకోర్రి అని చెప్పినాం. గ్యాస్ తీసుకొచ్చుకుంటారు, మెల్లగా పోయి తీసుకొచ్చుకుంటారు. భయపట్టి పిల్లలు పోయి తెచ్చిర్రండి. ఇంకా అంతే, అవన్నీ అట్లా వదిలేసేయండి, వద్దు మీ పానాలకు ముఖ్యమా అవి ముఖ్యమా అని మేము తిట్టినాం. తిడితే సరే అమ్మ మాకొద్దు అవన్నీ, మా పానాలు కావాలి, గ్యాస్ ప్రాబ్లం కదా దీనికి వైర్లకు అని గ్యాస్ తెచ్చి కింద పెట్టేసుకున్నాం అంతే. ఇంకా అంత లోపల మేము అన్నాము ఎక్కడ నిలబడరు అంటే ఇక్కడ బయటకు వచ్చి నిలబడరు వాళ్ళు. అంటే ఇప్పుడు బిల్డింగ్ పక్కకి గుంత తీశారు కదా, ఎన్ని ఫీట్ల లోతు తీశారు? ఎన్ని ఫీట్లో అవి తెలియదు మేడం. అక్కడ వెళ్ళనీయలేదు పోలీసు వాళ్ళు, అసలు వెళ్ళనీయలేదు. అది లోతు ఉందని చూసినాము కానీ ఎన్ని ఫీట్లు అని తెలియదు. కొంచెం లోతు ఉంటుంది, ఏముంటుంది 9-10 ఉందో మళ్ళీ. చాలా ఆ లోతు వల్లనే ఇది కదిలిందా అని చెప్తున్నారు. నిన్న అంటే బిల్డింగ్ కదిలినాక మీరు పోలీసులకు చెప్పారా? నేను లేని చెప్పడానికే అప్పటికే వచ్చేసారు వాళ్ళు. అప్పటికే అక్కడ పోనిస్తలేరు మాకు, అక్కడికి వెళ్ళొద్దు అని మనం దబ్బేసారు. ఇప్పుడు దాంట్లో ఉన్న బంగారం పైసలు అవి అన్నీ అందులోనే ఉన్నాయి. అన్ని అందులోనే పెట్టుకున్నారు. ఎవరో పని చేసి అక్కడ కష్టపడి పని చేసి అవి పెట్టుకున్నారు. అందులోనే ఉన్నాయంట. వాళ్ళు ఏడుస్తుర్రు, మా డబ్బులు ఉన్నాయి, మాకు కొన్ని ఏదో మేము జమ చేసుకున్నాయి, కిరాయికి వచ్చినాము, ఇట్లా అవుతుంది అని మాకేం తెలుసు అని ఏడుస్తుర్రు ఇద్దరు ఆడవాళ్ళు. ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళేనా? లేకపోతే తెలుగు వాళ్ళు కానీ ఎక్కడున్నారో ఇప్పుడు కిరాయికి తెలీదు. సామాన్ అయితే బయట పెట్టుకోవద్దు, కాలు గ్యాస్ బండ తెచ్చుకోనంటే అది తెచ్చుకున్నారు. ఇంకా అంతే, ఇంకా ఏం అన్ని అక్కడే ఉన్నాయి. సామాన్ గీమాన్ అన్ని ఇడిసబెట్టి వచ్చేసారు భయపడి. అంటే పక్కన బిల్డింగ్ కట్టేట ఆయన దొరకలేదు ఇప్పటివరకు? దొరకలేదు. ఆయన వస్తా ఫోన్లో చెప్పిండంట, వస్తా నేను కట్టిస్తా అన్నాడంట. అంతే, నీకు కట్టిస్తాం, బిల్డింగ్ మాత్రం కట్టిస్తాం కానీ నువ్వేమి అది గులగొట్టేసాయి నీకు కట్టిస్తా అని చెప్పిండంట. అంటే అది అయ్యే పనేనా మరి? ఇక అవుతుందో కాదు, ఫోన్లో మాట్లాడితే ఇట్లా మేడం, వాళ్ళు వచ్చి డైరెక్ట్ వాళ్ళకి చెప్తే. ఇప్పుడు ఆల్రెడీ అంటే రూపాయి పోగేసి బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన కట్టుకొని కూడా చాలా కదా, చాలా రోజులు అవుతుంది కదా, మళ్ళీ అవన్నీ అప్పు కూడా తీరలేదంట, ఆమెకు ఏడుస్తుంది. అందుకనే ఆయన దగ్గరికి వచ్చి ఏదో ఒకటి కట్టిస్తాను ఆమెకు ఖచ్చితంగా చెప్పాలి ఆయన. ప్రస్తుతానికైతే మనం ఇక్కడ బిల్డింగ్ ఓనర్ స్వప్న గారు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్కారం మేడం.
ఏంటి అసలు అంటే చెప్పకుండా చేయకుండా అంటే పక్కన వాళ్ళు బిల్డింగ్ కడతానికి పునాదులు తీసిర్రు మేడం. వాళ్ళు తీయాల్సిన దానికంటే లోతుగా తీసిర్రు. తీసేటప్పుడు మాకు చెప్పలేదు, చేయలేదు. ఆ పునాది తీయడం వల్ల మా ఇల్లు కుంగిపోయింది. అయితే నేను సాయంత్రం మాకు 7 నుంచి 8 మధ్యలో కిరాయాలు చుట్టుపక్కల ఫోన్ చేసిర్రు. మీ బిల్డింగ్ ఇట్లా కుంగిపోతుంది, మీరు రండి అర్జెంటుగా అంటే మేము వచ్చేసినాం మేడం. వచ్చి చూస్తే కొంచెం కుంగిపోయింది, సైడ్ కొద్దిగా ఒరిగింది. ఒరిగితే ఎంపటి జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీసు అందరూ వచ్చిర్రు. వచ్చి ఇది ఇట్లా ఉండదు, కరెక్ట్ కాదు, ఇది ఉండడం వల్ల చుట్టుపక్కల అందరికి ఇబ్బందే, అందరిని ఖాళీ చేయించాలని అందరు ఖాళీ చేయించారు. బిల్డింగ్ తీసేసేయాలంటే సరే తీసేసేయండి సార్, మరి చుట్టుపక్కల ఇబ్బంది అంటే తీసేసేయండి, కానీ మాకు ఏదో ఒక న్యాయం చేయండి సార్. మరి మేము ఊళ్ళో పొలం అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నాం, మా ఇల్లు మాకు అయ్యేటట్టుగా చూడండి సార్, మాకు న్యాయం చేయండి చిన్న చిన్న పిల్లలు అని చెప్పినాం మేడం. ఇప్పుడు మరి అంటే మీ పక్కన ఎవరైతే బిల్డింగ్ కట్టేట ఆయన ఉన్నారో ఆయన మాట్లాడారా మీతో? అంటే బిల్డర్ మాట్లాడినంట, మీరు న్యాయం చేస్తాము, మీ ఇల్లు మీకు కట్టిస్తామని అన్నాడంట మేడం. అన్నాడంట. దాదాపు ఎంత ఖర్చు అయిందండి బిల్డింగ్ 50 లక్షలు అయింది మేడం. 50 లక్షలు అయింది. అప్పు తీసుకొచ్చి కట్టినాం, ఊళ్ళో పొలం అమ్ముకున్నాం, ఒక కార్డు మీద లోన్లు తీసుకొచ్చి కట్టినాం మేడం. మా బతుకు తెరువు మొత్తం ఆ ఇల్లు మీదనే ఉంది. మా ఇల్లు మాకు కావాలి, మాకు న్యాయం చేయాలి. ఎవరైనా వచ్చారా ఇప్పుడు? అధికారులు ఎవరైనా వచ్చారు, అధికారులు వచ్చారు, అందరు బస్తీ లీడర్లు వచ్చారు, అందరు వచ్చి న్యాయం చేస్తారని మాట్లాడారు. G+4 ఎంతమంది? 20 కుటుంబాలు? 20 మంది ఉంటారు. 20 మంది ఉంటారు, 20 కుటుంబాలు కాదు, 20 మంది ఉంటారు. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? ఇప్పుడు సామాన్లు అంటే అందులో ఉన్నాయి సార్. కిరాయి వాళ్ళు రాత్రి ఎంపటి తెలవగానే అందరినీ బయటకి ఖాళీ చేపించేసాము. కొంతమంది ఊర్లోకి వెళ్ళారు, కొంతమంది ఇక్కడ బంధువులు ఉంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళారు. వాళ్ళకే ఎవరికి ఇబ్బంది కాలేదు, సామాను ఉండిపోయిన వాళ్ళే ఆ నష్టం జరిగిపోయింది మేడం. సామాన్ తీసుకుంటామని చెప్పారా? తీసుకుంటున్నారు, అది ఏ క్షణం కూలిపోతుంది, వెళ్ళొద్దని అన్నారు. వెళ్ళొద్దని అంటే ఎవరిని లోపలికి పంపించలేదు, మేము కూడా పంపించలేదు మేడం. మీ హస్బెండ్ గారు ఇక్కడే ఉన్నారు మేడం. మేము కార్ డ్రైవర్ చేస్తాడు మేడం. మాకు ఏ ఆధారం లేదు, మా ఇల్లే మాకు బతుకుతారు, మాకు న్యాయం చేయాలి, మా ఇల్లు మాకు కావాలి. మీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు మేడం, 2 పిల్లలు. నా ఇల్లు నాకు కావాలి. అంటే ఊర్లో పొలం అమ్మి ఇక్కడ ఊళ్ళో పొలం అమ్మి ఇల్లు కట్టుకున్నాం, మాకు ఏ ఆధారం లేదు, మా ఇల్లే ఆధారం. 2 పిల్లలు మేడం, చిన్న పిల్లలు. వాళ్ళ చదువులకైనా మేము బతకాలన్నా ఏదైనా మాకు ఆ ఇల్లే ఆధారం. అప్పు చేసి కష్టపడి కట్టుకున్నాం మేడం, మాకు న్యాయం చేయండి. మరి ఇప్పుడు స్థానికంగా ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. మీరు ఆ బిల్డింగ్ లో ఉంటారా? అవునండి. ఏ ఫ్లోర్ లో ఉంటారు? 5th ఫ్లోర్లో ఉన్నాం, పెంట్ హౌస్. అంటే ఆ బిల్డింగ్ ఇట్లా ఒరిగిపోయే సమయానికి మీరు బిల్డింగ్ లోనే ఉన్నారు? బిల్డింగ్లోనే ఉన్నాం, పైన ఉన్నాను. అంటే డ్యూటీ చేసి వచ్చి పడుకున్నాను మ్యామ్. 6 o'clockకి 6:15కి బిల్డింగ్ అంతా అదరటం, అంతా పరిగెత్తుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నారు అంతా. పైన అన్నీ వదిలేసుకొని వచ్చి అలాగే షార్ట్ మీద పరిగెత్తుకుంటూ వచ్చేసాం కిందకి. కిందకి వచ్చిన తర్వాత పైకి వెళ్ళనట్లేదు, పైన సామాన్లు ఉన్నాయి తీయమంటే ఎవరిని అడిగినా ఏం చంపట్లేదు సమాధానం. పొద్దున వచ్చి చూసుకోండి అని చెప్పి అన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? విజయవాడ అండి. విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఏం చేస్తుంటారు? హోటల్లో వర్క్ చేస్తాను, లెమన్ ట్రీ హోటల్, ఇక్కడ రాయదుర్గ్ దగ్గర. ఇప్పుడు మీ అందులో మీ సామాన్లు, సర్టిఫికేట్స్? సామ్సంగ్ S24 ఫోన్ 2 weeks అయిందండి తీసుకొని. 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్, మళ్ళీ హోటల్ మేనేజ్మెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, 4 ఉన్నాయండి. తెచ్చుకుంటామని అడిగాను, నేను వెళ్తానని చెప్పాను. అక్కడ వరకు కూడా వెళ్ళాను. ఒక మిలిటరీ ఆఫీసర్ అక్కడ వరకు కూడా తీసుకెళ్ళాడు, మళ్ళీ పోలీసులు వెనక్కి తీసుకొచ్చేసారు. చచ్చిపోతే ఎవరికి రెస్పాన్సిబిలిటీ అని చెప్పి, ఎప్పుడు పడిద్దో తెలియదు అది అని చెప్పని అంతా భయంగా ఉంది, ఎవరిని పంపించలేదు. అంటే నిన్న 6:15 ఆ టైంలో బిల్డింగ్ ఒరిగిపోయింది పక్కకి. ఒరిగిపోయే టైంకి భూకంపం వచ్చేసిందేమో అని చెప్పని అన్న సిచ్యువేషన్లో అంతా పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఎవరు ఎలా ఉంటే ఒంటి మీద ఏమంటే వేసుకొని వచ్చేసారు. అంటే ప్రస్తుతానికి పరిస్థితి ఏంటంటే సర్టిఫికేట్ల మీదనే మొత్తం సర్టిఫికేట్స్ మీద ఆధారం. ఎక్కడికి వెళ్ళినా మాకు జాబులు ఏమి ఉండవు, ఇంకా చేసామని చెప్పని ఏమి నమ్మకం అండి, ఎవరు నమ్ముతారు? సర్టిఫికేట్స్ ఏమన్నా మీరు ఏమన్నా ఇప్పగలిస్తే చెప్పండి ఎవరికన్నా. పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కూడా, వాళ్ళు కంప్లైంట్ ఇవ్వమని చెప్పంటున్నారు. అన్ని కూలిపోయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి కూడా నో యూజ్ అండి. అదే సర్టిఫికేట్స్ లాస్ అయిపోయినాయి అని చెప్పి సర్టిఫికేట్ ఒకటి ఇస్తామని చెప్పి అంటున్నారు. తెలియదు మరి ఎంతవరకు ఏమైందో తెలియదు. నిన్న రాత్రి కూడా రేపు పొద్దున వచ్చి బిల్డింగ్ ఏం కోల్సం తీసుకోవచ్చు, ఎవరి సామానాలు తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు. తర్వాత ఇప్పుడు కూల్ చేసేస్తున్నారు. ముందు చెప్పారా ఇట్లా సామాన్లు తీసుకోండి కూల్ చేసి? ఎవరికి ఏమీ చెప్పలేదండి, ఏం లేదు. డైరెక్ట్ కూల్ చెప్తే మేమే వెళ్ళి తెచ్చుకుంటాం. నిన్న రాత్రి ధైర్యం చేస్తున్నాం, ఇప్పుడు ధైర్యం చేయలేము.